ఫ్రెండ్స్, వచ్చేసానండి ఈరోజు తొందరగా. ఇదిగోండి, దీన్ని వచ్చి అరటి బొంత అంటారు, తెలుసు కదండి. తమిళ వాళ్ళు వచ్చి వాళ్ళ తండు అంటారు దీన్ని. నేనేమో ఎప్పుడు చేస్తున్నాను, ఎలా వస్తుందో చూపిస్తాను, ఎలా చేయాలని చూపిస్తానండి. ఇదిగోండి, దీన్ని చక్కగా ముక్కల కింద నైస్గా కట్ చేయాలి. దీంట్లో దారాల్లాగా వస్తాయన్నమాట. అట్లా చుట్టి తీసి పడేసుకోవాలన్నమాట. ఏంటి, వీటిని చిన్న చిన్న ముక్కల కింద చేసి చక్కగా నీళ్ళలో వేసి కడిగేసుకొని రేపు ఎలా చేయాలి, చేసే విధానం చూపింటాం మీకు. ఓకే అండి. ఫస్ట్ వచ్చి ఆయిల్ వేసేసుకుందాం. వేడికిందా వేడికింది. చూడండి, చిటపట్లు ఆడిపోతున్నాయా. ఆవాలు వేస్తాను, తర్వాత జీలకర్ర వేస్తాను, తర్వాత మినప్పప్పు వేస్తాను. అయిపోయిందండి. తర్వాత వెల్లుల్లిపాయ వేసాను, కరివేపాకు వేసాను, పచ్చిమిరపకాయ వేసాను, ఉల్లిపాయలు వేసాను. తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఉల్లిపాయని మగ్గిన తర్వాత అరటి బొంత ముక్కలు కోసి పెట్టుకున్నాను, ఉప్పులో వేసేసి అవి పిండేసి వేసేద్దాం. ఒక్క 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు అరటి బొంతనే ఇలా ఉప్పులో వేసేసాను. దీంట్లో నార వస్తుంది అన్నమాట, నార తీసేసుకోవాలి, లేదంటే అది మళ్ళీ కడుపులో జీర్ణం అవ్వదు. నార తీసేసుకొని చక్కగా ఇలా పిండేసుకొని ఈ కిడ్నీ రాళ్ళన్నీ కలుగుతాయండి. వేపుతోటి శుభ్రంగా తినాలా, వారానికి 2-3 సార్లైనా తినాలా. ఇలా వేపుడు చేసుకోకపోతే ఉడకబెట్టేసుకొని నీళ్ళు తీసేసి దాంట్లో లైట్గా ఉప్పు పెప్పర వేసేసుకొని కొంచెం 2-3 సార్లు పొంగించేసి వడగొట్టి తాగేయండి, చాలా మంచిదంట. మా పిల్లలు అలా ఇస్తే తింటారని నేను ఇలా చేస్తున్నాను. ఇలా అయితే బాగా తింటాను, నాకు బాగా ఇష్టం. ఇవన్నీ చూస్తే మా పిల్లలు చంపుతున్నారు, అమ్మ వీడియో తీసి, అమ్మ యూట్యూబ్లో పెట్టు, వీడియో తీయని. అందుకే ఏదో సరే అందరం చూసి నేర్చుకుంటారని పెడుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరు ఆరోగ్యంగా ఉండాలని చేస్తున్నాను. డైటింగ్ కూడా చాలా మంచిది. ఒక మేడం అడిగారు, డైటింగ్కి ఏం తింటే బాగుంటుంది, ఒళ్ళు తగ్గించుకోవాలి అంటున్నారు కదా. ఇగో ఇలాంటివి తింటేనే తగ్గుతుంది ఒళ్ళు. వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అంతే, ఇంకేం లేదు. అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి వచ్చి సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేసుకోవాలి, లైట్గా పసుపు వేసుకుందాం. దీంట్లో కొబ్బరికూర తురిమేసి కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే. ఇలా చేయండి, ఎందుకు తింటారు, అందరూ ఇష్టపడతారు, సూపర్గా ఉంటుంది. మరి దీని రేటు కూడా తక్కువే, ఒక అరటి బొంత 20 రూపాయలు ఉంది అంతే. ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. అందుకే ఇలాంటివి తింటూ ఉంటే జ్వరాలు రావు, కడుపు నొప్పులు రావు, యాక్టివ్గా ఉండొచ్చు. కిడ్నీస్లో రాళ్ళు అన్నీ కరిగిపోతాయి, యూరిన్ ద్వారా పోతాయి అనుకోండి ఇలాంటివన్నీ తింటే. చూసారా, అయిపోయింది కదా. ఇప్పుడు లైట్గా కారం వేసేసి మూత పెట్టేద్దామండి. అయిపోయింది. ఇలా లైట్గా ఉడికిన తర్వాత ఉడికేయడమే. దీన్ని సపరేట్గా ఉడకబెట్టక్కర్లేదు, ఆమె పోపుల్లో వేసేస్తేనే ఉడికిపోద్ది, మెత్తగా ఉడికిపోద్ది చక్కగా. ఈ వేడికే మగ్గిపోద్ది. కొన్ని చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఓకే, బాయ్. మరి షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వెరైటీతో కలుస్తానండి. బాయ్ అండి, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోలని పంపించండి. బాయ్, టాటా.